మనందరికీ తండ్రియు, మన రక్షకుడును, మన ప్రియ ప్రభువగు శ్రీ యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికి కూడా ఉదయకాలము ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటాము పరలోక రాజ్యంలో మరి మనకు అసలు ప్రవేశం ఉందా అని. అలాగనే మరి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఎవరు గొప్పవారని మరి ఎన్నోసార్లు సంశయం వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం చేసే కార్యములు, క్రియలు ఈ లోకంలో దేవుని మెప్పు పొందే విధంగా ఉన్నాయా? మరి పరలోక రాజ్యం చేరిన తర్వాత మరి ఆయన మెప్పును పొందుకుంటామా అని మనకెప్పుడు కూడా ఆలోచన ఉంటుంది. అవునండి. మరి మత్తయి సువార్త 18లో ప్రభు ఏం చెప్పారో చూడండి. పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారని అడగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలవబెట్టి, మరి మీరు మార్పు నొంది ఈ బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. మరి అది నిశ్చయమని మరి చెబుతున్నారంట. అట్లాగనే ఈ చిన్న బిడ్డల వలె మనము మరి ఎవరికి వారము మనము తగ్గించుకుంటామో వారే పరలోక రాజ్యంలో గొప్పవారు అని ఆయన చెప్పినట్టుగా మరి మనకు వాక్యంలో చదువుకుంటూ ఉన్నాము. ఒక్క బిడ్డను మరి నా పేరట చేర్చుకున్నవాడు ఆయన ఏమంటున్నారంటే, నన్ను చేర్చుకున్నట్లుగా నేను లెక్కిస్తాను. నా యందు విశ్వాసం ఉంచు ఈ చిన్నవారు చూడండి, వారి విశ్వాసము అందరినీ ప్రేమించగలుగుతారనమాట. అందరినీ క్షమించగలుగుతారు. ఎవ్వరు చేతులు చాపినా వస్తారు. మరి ఏదన్నా మనము కొట్టినా తిట్టినా కూడా ఎంత త్వరగా మర్చిపోతారో చూడండి. అలాంటి మనస్తత్వము, కనికరము కలిగి మరి చిన్న బిడ్డల వలె మనము మరి మారినప్పుడు మరి ఆయన ప్రభు అటువంటి వారు నా రాజ్యంలో గొప్పవారు అంటున్నారు. మరి అటువంటి వారి ఆ చిన్న బిడ్డలను ఎవరినైనా అభ్యంతరపరిస్తే మరి పెద్ద తిరగటి రాయి కనుక మెడకు కట్టి లోతైన సముద్రంలో పడవేసినట్లుగా ముంచివేయబడటం మేలు అని చెప్పి ఆయన తీవ్రంగా కూడా మరి హెచ్చరిస్తున్నారు. అవునండి. కాబట్టి ఈ అభ్యంతరాల వలన లోకమునకు అనే దానికంటే శ్రమ అంట. మనం అభ్యంతర పడినప్పుడు అది మరి మన ఈ లోకమునకు శ్రమ అంట. ఎంతమంది చిన్న బిడ్డలండి, ఎంతమంది పసివారు లోకంలో చూస్తూ పక్క నుంచి వెళ్ళిపోతూనే ఉంటాము రోడ్ల మీద. మరి వారి యొక్క కడు దీన స్థితిని మరి మనము హృదయమునకు చేర్చుకున్నట్లయితే అభ్యంతర పడకుండా ఒక చిన్న ఏదన్నా మరి దగ్గరకు పిలుచుకొని హత్తుకొని కాళ్ళకి చెప్పులు లేదా దుస్తులు లేదా ఏదైనా తినటానికి ఏదైనా త్రాగటానికి మరి ప్రభునామం చేశామనుకోండి, అది పరలోకంలో అది ఆయన గొప్పగా మరి ఎంచుకుంటున్నప్పుడు మరి మనం దాటిపోతున్నామేమో, అభ్యంతర పడిపోతున్నామేమో. ఈ లోకపు హడావిడి, ఇంకా ఎన్నో మన పనుల హడావిడి, ఈ లోకంలో మరి ఎన్నో విధములుగా కనుదృష్టిని అలాగనే మనసు యొక్క దృష్టిని అభ్యంతరపరచుకుంటున్నామేమో. కాబట్టి మరి ప్రభు దృష్టిలో ఏది మేలో అది మనము చేపడతామా? మరి ప్రభువు యొక్క మనస్సు చిన్న బిడ్డల వల్ల మనం అందరం కూడా మారిన మన మనస్సుని అది ఎంతగానో ఇష్టపడుతుందంటండి. మరి అటువంటి చిన్న బిడ్డల వలె మారే హృదయంలో మరి మనము ప్రయత్నించాలి. మరి వారిని మనము పోలి మనము నడుచుకున్నట్లయితే మనము కూడా చిన్న బిడ్డల వలె మారతాము కదండి. మరి ప్రభు మరి మనకిచ్చిన ఈ సమయమును ఈ లోకములో ఎటువంటి చిన్న బిడ్డలనైనా కూడా మనం అభ్యంతర పడకుండా చేర్చుకోవటానికి మరి మన కన్నులను మన యొక్క మనస్సును అభ్యంతర పడకుండా దృష్టి సారించుదామా? హల్లెలూయా, స్తోత్రములు. మన కన్న తండ్రి ఆయన మరి మనందరినీ ప్రేమించిన రీతి మన హృదయములు కూడా మరి ఇతర బిడ్డలకు మనము కూడా తల్లుల వలె తండ్రుల వలె మారే మరి ఆ చిన్న పిల్లల మనస్తత్వాలను మనం ఆదరించే వారిముగా అభ్యంతరపడని హృదయములు మరి మనకు దయచేయునుగాక.
ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్వరిని తృణీకరింపకుండా మరి చూచుకొనుడి. ఎందుకంటే వారు పరలోకపు దూతలు. ఆ పరలోకమందున్న నా తండ్రి ముఖమును వారు ఎల్లప్పుడూ కూడా చూస్తూ ఉంటారంట ఆ పసిబిడ్డలు. అటువంటి ఆ బిడ్డలను మనం తృణీకరిస్తే ఎవరిని తృణీకరిస్తున్నామో ఆ పరలోకపు తండ్రిని తృణీకరించినట్లు అవుతుంది. కాబట్టి మరి చిన్న మేలు బిడ్డ కదా. తండ్రి దేవా, తండ్రి దేవా, మా సర్వం నీవయ్యా, నీవుంటే మాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, మా సర్వం నీవయ్యా, నీవుంటే మాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట మా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట మా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా, మా ఆనందమా, నీ వడిలో మాకు సుఖము. తండ్రి దేవా, మా ఆనందమా, నీ వడిలో మాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, మా సర్వం నీవయ్యా, నీవుంటే మాకు చాలు. మా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. మా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా, మా ఆనందమా, నీ వడిలో మాకు సుఖము. తండ్రి దేవా, ఆనందమా, నీ వడిలో మాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, మా సర్వం నీవయ్యా, నీవుంటే మాకు చాలు. నీవుంటే మాకు చాలు. నీవుంటే మాకు చాలు. నీవుంటే మాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, తండ్రి దేవా, మా సర్వం నీవయ్యా, నీవుంటే మాకు చాలు. మా ప్రియుడవు నీవే తండ్రి, మా ప్రాణ స్నేహితుడవు నీవే. తండ్రి దేవా, మా ప్రాణమా, నీ ఒడిలో మాకు సుఖము. తండ్రి దేవా, మా ఆనందమా, నీ ఉంటే మాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, మా
మాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, మా సర్వం నీవయ్యా. నీవుంటే మాకు చాలు, నీవుంటే